అయ్యో! ఎన్నిసార్లా? ఇంకెన్నిసార్లు ఈ అవమానం భరించాలే? అరే! ఒక్క పారంటే సూసి చూడనట్టు ఊకోవచ్చు గానీ, ఊకే ఇట్లనే అంటే ఏందన్నట్టు? ఏంది పిల్ల ఏమో గులుగుతున్నావు ఏంది కథ అని చూస్తుర్రా? ఏం చేద్దాం? మన సీఎం సార్‌కొచ్చిన కష్టాలు ఎవ్వలకు రావద్దబ్బా! అయ్యయ్యో! పొద్దుగాల లేచి ఎవల ముఖం చూస్తుండో ఏమో గాని సీఎం సార్కు ఏడవైన అవమానమే ఎదురైతుంది. ఆగో గంతగానం ఏమైంది అంటారా? చెప్పుడెందుకు మీరే చూడరా అదుర్రి. Thank you so much, Honorable Raksha Mantri, and thank you so much, Honorable Telangana Chief Minister Sri. And now we also thank Chairman DRDO. అబ్బా షట్ చీఫ్ మినిస్టర్ శ్రీ అన్నాడు తడబడ్డాడు. టైంకు సీఎం పేరు యాదికి రాలేదా యాంకర్కు? గచ్చిబౌలిలో విజ్ఞాన్ వైభవ్ ఈవెంట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముంగట్నే తెలంగాణ సీఎం అనుకుంటా గిట్ల ఈడ యాంకర్ పేరు మార్చేసరికి పుండు మీద కారం జల్లినట్టు సీఎం సార్కు మళ్ళా గట్టి దెబ్బనేది ఆకిందా అనుకోరాదురి. అరే మొన్న అల్లు అర్జును, నిన్న సొంత పార్టీ లీడర్లు జగ్గారెడ్డి జూపల్లి, ఇప్పుడు ఈడ యాంకరు. వీళ్ళే కాదు ఇవాళ టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ సీఎం పేరు ఏం బలికిండో దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు మాట్లాడతారు, మాకు సంబంధం లేదని కూర్చోవద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిసిసి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై జగత్. అవ్వా ఎంత మాట అన్నాడు ఇన్నరా? జై జగన్ అట. ఈ రాష్ట్రం నుండి పక్క రాష్ట్రం మాజీ సీఎంకు జైగొట్టబట్టిండు. ఎంత అపచారం, ఎంత పాపం. ఇట్లా బయటోళ్ళు సొంతోళ్ళు అని తేడా లేకుండా అందరు సీఎం రేవంత్ రెడ్డి పేరు పదే పదే తప్పు వలుకుతూనే ఉన్నారు. మరి వాళ్ళు కావాలనే ఇట్లా చేస్తుర్రా లేకుంటే వాళ్ళకి టైంకు యాదికొస్తలేదో తెలియదు కానీ అందరు నడుము ఇట్లా సీఎం సార్ పాతారా మాత్రం గంగల కలిసినట్టు అవుతుంది. ఇక ఇంత మంచి స్టఫ్ దొరికినాక ప్రతిపక్షాలు ఆగుతాయా? చేతులు నొయ్యంగా ఈ వీడియోలు షేర్ చేసుకుంటే ఎక్రియ పట్టిర్రు. ఏందో ఏమో పొన్రి ఈ పేరు మార్చే కథలు. రాజకీయాలల్లో ఎవ్వరు హుషారున్నా లేకున్నా కేఏపాల్ మాత్రం మస్తు షాలుంటాడు. ప్రజాశాంతి పార్టీ పెట్టి దాన్ని ఎంత పెద్దగా చేసిండు అనేది పక్కకు పెడితే ప్రెస్ మీట్లు పెట్టి లీడర్లను తిట్టుడు, ఇంటర్వ్యూలలో ఇరగదీసుడు, ఎన్నికలు జరుగుతుంటే ఎగవడు ఉరుకుడు, వీటన్నిట్లా ఫైర్ బ్రాండ్ అవుతున్నాడు కేఏపాల్ సారు. అవన్నీ మాకు తెలుసు. ఇప్పుడు ఎవరిని ఏమన్నాడో చెప్పమ్మా అంటారా? మీరే చూడురి. ఏడుస్తున్నాడు, ఖజానా ఖాళీ అయిపోయింది. అయ్యయ్యో ఏడవకుండ్రి సారు, అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు నేనే ఇచ్చేవాడిని అంటారు. అసోంటి మీరు ఖజానా ఖాళీ అయిపోయిందని ఏడ్చుడు మంచిగా లేదు సారు. అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. ఓహో చంద్రబాబు ఏడుస్తున్నాడని చెప్తున్నావా? మీరే ఏడుస్తున్నట్టు అనిపించింది. సరే ఖజానా ఖాళీ ఓడ్చిపోతే మీరన్నీ ఇవ్వకపోయిండ్రు సారు. ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఓహో ఎన్నికలల్లా ఖజానా ఖాళీ ఉన్నదని మీకు ముందే తెలిసి ఎన్నికలల్లా కలిసి పోటీ చేద్దామన్నావా? అవును, మీతోని కలిసి ఎన్నికలకు పోతే అన్ని సీట్లు మీరే గెలుద్దురు కావచ్చు, మీతో కలవకపోవుడు పొరపాటే అంటావు, అంతేనా? సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఓర్ని అటు ఇటు పోయి మళ్ళా పవన్ కళ్యాణ్ మీద పడ్డరేంది పాల్ సార్? ఎందుకు సార్ నీకు పవన్ అంటే అంత కోపం? నువ్వు మందు 50 రూపాయలది 150 రూపాయలకు అమ్ముతున్నావు, కడుపులు కొడుతున్నావు అని మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్ తమ్ముడు. ఇప్పుడు వాళ్ళెంతకు అమ్ముతున్నారు? కల్తీది వాళ్ళకంటే దారుణంగా అమ్ముతున్నారు. నీకు మైకు చేతికిచ్చి మాట్లాడమంటే ఎవలను ఒకలను తిడుతూనే ఉంటావు. సరే గాని ఆఖరి ముచ్చట ఒకటి చెప్పుండ్రి, మీరు చెప్పినట్టు చేస్తాం. జగన్ ఫాలోవర్స్, పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్, చంద్రబాబు ఫాలోవర్స్, లోకేష్ కెలగ ఫాలోవర్స్ లేరు. ఇప్పుడైనా వినండి. 7569441275కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టండి. చూసారా, నన్ను ఓడించాలని ఓడించారు, వాళ్ళు ఓడిపోయారు. రాష్ట్రాన్ని ఓడిస్తున్నారు, దేశాన్ని ఓడిస్తున్నారు. మనం ఆపం. రాజ్యం మందే, అధికారం మందే. మీరు నేను కలిసి పనిచేస్తే అంతే సార్. ఎవ్వరు ఏమన్నా ఏమనుకున్నా మీరు ఆపకుండ్రి సార్. ఇట్లనే ప్రెస్ మీట్లు పెట్టి మైక్ చేతికి ఇస్తే ఇరగదీయుండ్రి. సరే పాల్ సార్, మళ్ళీ ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెడితే అప్పుడు వస్తాం. బాయ్ బాయ్.